ఆ దియాస్ నేర్చుకున్న దానికి ఓన్లీ దియా మాత్రమే వచ్చే అబ్బాయి. ఆ వచ్చిన దియా ప్రాక్టీస్తోనే ఆ అబ్బాయి తీసుకొచ్చుకొని నాకు దగ్గర పెట్టుకున్నాను. పిన్ని అని కూర్చొని చక్కగా చేశాడు. ఆ వచ్చిన ఒక దియాతోనే 95 ఏళ్ళ ముసలామ, 1 సంవత్సరం బాబు కూడా పాటరీ చేశారు. ఎంత సంతోషంగా అంటే ఆ చేసిన ఒక్క దియాను చూసి వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మేము చేస్తాము. చిన్న పిల్లల నుంచి అంటే 1 ఇయర్ బేబీ నుంచి 95 ఇయర్స్ బేబీ పెద్ద ముసలి వాళ్ళ వరకు కుండ చెయ్యాలి అన్న ఆశ. దానికి 50 రూపాయలైనా పర్లేదు, 100 రూపాయలైనా పర్లేదు, మేము పే చేస్తాము అంటారు. సో అక్కడ మాకు మళ్ళీ అది కూడా ఒక బిజినెస్ పాయింట్గా అర్థమైంది. సరే దాని గురించి కూడా రీసెర్చ్ చేస్తే వీ హ్యావ్ సీన్ మెనీ పాటరీ వర్క్షాప్స్. నేను జస్ట్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన ఆ పాటరీ ఇప్పుడు ప్రజెంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పర్ హెడ్ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ తీసుకుంటున్నాను. జస్ట్ అలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేయడానికి. నేను 50 రూపాయలు ఒక 5 నిమిషాలు పెట్టి చేపిస్తే, సో అందుకని కస్టమర్స్ వాళ్ళు వెళ్ళారు తెలుసు కాబట్టి వాళ్ళు 50 రూపాయలు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి అంతగానో మంది వచ్చారంటే నాకు అప్పుడు తెలిసిందనమాట. సో లేదు, ఈ ప్రైస్ ఇక్కడికి కాదు, నేను కొంచెం ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే మట్టి అంత టైం పడుతుంది, అంత కాస్ట్ పడుతుంది. మళ్ళీ ఒక లేబర్ అంటే ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి, ఆ ఆర్టిస్ట్ వచ్చి అక్కడ చేసుకున్నాడు అంటే అదే దియాస్ ఇంట్లో చేసుకుంటే ఆయన 10,000 వరకు చేసుకోగలుగుతాడు. మరి నేను అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి చేస్తున్నందుకు ఒక డేలో నాకు 5,000 ఆయనకు పే చేసుకోవాలి, అవునా కాదా? సో 5,000 పే చేసుకోవాలంటే వాళ్ళు రారు, కంపల్సరీగా వాళ్ళు రారు. నేను ఇంట్లో కూర్చొని చేసుకుంటాను పిండి, అదే దియా చేసుకున్నానంటే నేను ఒక 1000 దియాలు చేసుకున్నా నాకు డబ్బులు వస్తాయి, 10,000 వస్తాయి, నాకు ఎందుకు ఇది చేసుకుంటానని అనుకుంటాడు కదా. సో అందుకని వాడికి కూడా నేను ఫ్రీగా ఇవ్వలేదు. ఫస్ట్ అంటే స్టార్టింగ్లో ఫస్ట్ 2 డేస్ నాకు ఏదో నిన్న మా బావగారి కొడుకు కాబట్టి నేను చేసుకున్నాను. ఇంకా తర్వాత ఆ సిచ్యువేషన్ అంతా అర్థమైపోయి సరేలే ఇలా కాదు అని 50 రూపీస్ నుంచి 100 రూపీస్ చేశాను. నన్ను చూసి ఇంకా అక్కడ 50 నుంచి నేను 100 చేస్తే 100 వాళ్ళు 500 చేశారు. సో దానికి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 100 రూపీస్ అయినా రెడీగా ఉన్నారు, 500 రూపీస్ అయినా కానీ కూడా రెడీగా ఉన్నారు. సో ఆ విషయం నాకు మళ్ళీ సేమ్ అల్లిటి నుంచే నాకు అక్కడ మార్కెట్ వచ్చింది కాబట్టి నేను చెప్పగలిగాను, నేను చూడగలిగాను. సో అన్నీ కూడా నాకు ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడైతే బయటికి మార్కెట్లో వెళ్తున్నానో అప్పటి నుంచి నాకు ఫేస్ అవ్వడము, ఇంటరాక్ట్ అవ్వడము జరిగిందనమాట. సో ఇది ఒక స్మాల్ స్టోరీ బిహైండ్ పాటరీ. సో ఆ పాటరీ అక్కడ శిల్పారామంలో స్టార్ట్ చేశానంటే ఆ అబ్బాయికి పే చేసేదంటే నేను ఇప్పుడు 50 రూపాయలకి నేను ఇచ్చాను, 50 రూపాయలకి నేను ఇస్తే 100 మంది చేశారనుకోండి, రోజుకి 5,000 వస్తాయి. సో నేను 5,000లో నా పాటరీ మిషన్కి, పర్సన్కి, మట్టికి ఇచ్చుకుంటే ఎంత అవుతుందండి? ఏమీ రాదు. అందుకని 100 రూపాయలు చేశాను. 100 × 10, 100 × 100 మంది 10,000 వస్తుంది. సో నాకు ఆ 10,000 బడ్జెట్ సరిపోయింది కాబట్టి సంహౌ ఒక 3 రోజులు మేనేజ్ చేశాను. 3,500 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు, క్లే గణేష్ ఐడల్స్ ఎలా చేయాలి అని. చేసిన వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఉన్న వాళ్ళు పెద్ద వినాయకులు కూడా నేర్చుకొని వాళ్ళందరూ వాళ్ళు చేసుకొని సేల్స్ అనేది మార్కెట్లోకి వచ్చేసారు. కానీ చిన్న వినాయకులను చేసుకొని ఇంట్లోనే ఉండిపోతున్నారు అనమాట. వాళ్ళకి సేల్స్ ఎలా చేయాలో తెలియట్లేదు. సో తెలియనప్పుడు ఏం చేసామంటే మళ్ళీ మేమే గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి, సార్ ఇలా చేస్తున్నారు కానీ వాళ్ళకి సేల్స్ అనేది కరెక్ట్గా అవ్వట్లేదు, సో మీరే గవర్నమెంట్ నుంచి తీసుకొని మాకు సేల్స్ అనేది కల్పించండి అనేసి గవర్నమెంట్కి మేము మళ్ళీ మా రాష్ట్ర సంఘం నుంచి రిక్వెస్ట్ పెట్టగా వాళ్ళు జిహెచ్ఎంసీకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి, హెచ్ఎండిఏకి, మున్సిపాలిటీస్కి అంటే కలెక్టర్స్కి, 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి వాళ్ళు లెటర్స్ ఫార్వర్డ్ చేయగా మా వాళ్ళు చేసే వినాయకులని మేము వాళ్ళ దగ్గర తీసుకొని మున్సిపాలిటీస్కి, జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అక్కడ నుంచి మాకు పేమెంట్ కూడా వాళ్ళే ఇస్తారు. అంటే అది టెండర్ సిస్టమ్ వెళ్తుంది, కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని దగ్గర వాళ్ళే ప్రైస్ ఎస్టిమేషన్ వేసుకొని ఇచ్చేస్తారు. సో గవర్నమెంట్ సపోర్ట్ మనకు చాలా ఉంటుంది. సో ఈ ట్రైనింగ్స్ అనేది కూడా అలీప్ నుంచి మాకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా వీళ్ళు అలీప్ రమాదేవి మేడం గారు కూడా ముందుకు వచ్చారు. ర్యాంప్ ప్రాజెక్ట్స్, ట్రైనింగ్స్, లోన్స్ ఎలా వెళ్ళాలి, సిఎస్ఆర్ ఫండింగ్ ఎలా తీసుకోవాలి, సో
అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం అన్నమాట. సంగారెడ్డిలో ల్యాండ్ కూడా మాకు అలాట్ అవ్వడానికి రెడీగా ఉంది. కాకపోతే ఫండింగ్ ఎలా చేసుకుంటారు మీరు అని వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు మేము వచ్చి డైరెక్ట్గా మేడం వాళ్ళని అడగగానే లేదు ఇలా ఉంటుంది సిస్టము, మీరు ప్రాసెస్ చేయండి, స్టార్ట్ చేయండి, మేము ట్రైనింగ్స్ ఇస్తాము, బ్యాచ్ ఆఫ్ 40-50 మెంబర్స్ ట్రైనింగ్ అయ్యారు అని అంటే ఫండింగ్ కూడా మేమే యూనిట్ పెట్టుకోవడానికి మేమే మీకు సపోర్ట్ చేయగలుగుతాం అనేసి చెప్పడం జరిగింది. సో ఆ ఫండింగ్కి కోసమని మేము మళ్ళీ రమణ మేడం వాళ్ళతో చదువుతున్నాము. సో ఇక్కడ నుంచి కూడా బెస్ట్ ట్రైనింగ్స్ వస్తాయి, ఫ్యాకల్టీ ట్రైనింగ్స్ అవన్నిటికీ కూడా మేడం వాళ్ళే పేమెంట్ చేసి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.